హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంట్రెక్ ట్రేడర్. ఈరోజు మనము యాలిస్ బ్లూలో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, తర్వాత దాని ప్లాట్ఫామ్ తర్వాత ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, దాని ఉపయోగాలు ఏంటి అనేవి మిగతా డీటెయిల్స్గా చూద్దాము. సో ఇక్కడ మనకు ఒక ప్లాట్ఫామ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ లో బ్రోకరేజ్ అనేది చూసుకున్నట్టయితే ట్రేడ్ ఇంట్రాడే 15 రూపీస్ F&Oలో కానీ ఇది. సో ఈజీగా ఓపెన్ చేయొచ్చు ఓపెన్ అకౌంట్. సో ఇక్కడ సైన్అప్ అనేది ఉంటుంది. మన ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, తర్వాత లోనకి వెళ్ళిపోవాలి, తర్వాత సెగ్మెంట్ని యాక్టివేట్ చేయాలి, తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత మన ఫోటో లైవ్లో అప్డేట్ చేయాలి, తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ని అప్లోడ్ చేసేస్తే మనకి 24 అవర్స్లో ఫ్రీగా మనకి అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో దాని మనకి ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి డీటెయిల్స్. తర్వాత మనకి ఇక్కడ యాలిస్ బ్లూలో ఇక్కడ మనకి ఓపెన్ చేసిన తర్వాత మనకి 24 అవర్స్లో మనకి అకౌంట్ వస్తుంది. సో వేయాలి ఫ్రెండ్స్. యూజర్ ఐడి, లాగిన్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో మనం ఇక్కడ రిస్క్ డిస్క్లోజ్ అనే డెరివేటివ్స్ అనేది మీకు ఇక్కడ చెప్తారు. సో 9 out of 10 మెంబర్స్ ఈక్విటీ అండ్ ఫ్యూచర్ అండ్ సెగ్మెంట్స్లో లాసెస్ అనేది. సో దాన్ని మనం కేర్ఫుల్గా మనం చదువుతూ రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. సో తర్వాత మనము ఈ విధంగా ప్లాట్ఫామ్లోకి వస్తాము. సో మనకి ఇక్కడ హోమ్ ఉంటుంది, ఆర్డర్స్ ఉంటాయి, పోర్ట్ఫోలియో ఉంటుంది, ఫండ్ ఉంటుంది. సో ఇక్కడ ఫండ్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ విధంగా మనకు అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అంతకుముందే మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన అకౌంట్ని లింక్ చేస్తాము, తర్వాత స్టేట్మెంట్ని కూడా యాడ్ చేస్తాము, తర్వాత మనకు ఆటోమేటిక్గా లింక్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మన అమౌంట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసేసుకొని డిపాజిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ వెంటనే విత్డ్రావల్ అని పెట్టుకున్నాం అనుకో, మనకి విత్డ్రావల్ కూడా మన అమౌంట్ని మినిమం కొంత అమౌంట్ని ఈ విధంగా మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో మనకి ఇమ్మీడియట్గా మనకి ఫండ్ అనేది యాడ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ పోర్ట్ఫోలియో ఉంది. సో పోర్ట్ఫోలియో మనం చూసుకున్నట్టయితే పోర్ట్ఫోలియోలో ఇక్కడ మనకి ఈక్విటీ ఉంటుంది. ఈక్విటీ అంటే స్టాక్స్, తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో అది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, తర్వాత ఇండెక్స్లలో చేసుకోవచ్చు. MCX కమోడిటీ అనేది ఉంటుంది కమోడిటీలో. సో కరెన్సీలో కూడా చేసుకోవచ్చు మనము. తర్వాత ఇక్కడ ఆప్షన్ చైన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ చైన్ని మనం క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి సపోజ్ ఇక్కడ మనము ఇది బ్యాంక్ నిఫ్టీ అనుకో, ఈరోజు ఎట్ ద మనీ అంటారు దీన్ని. ఎట్ ద మనీ 22,529 దగ్గర మనకి మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఇది ఇన్ ద మనీ అంటే కాల్ సైడ్కి, ఇది పుట్ సైడు. సో అదేవిధంగా మనం ఇక్కడే మనం ఈ ఓపెన్ చైన్లోనే మనం బై సెల్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మనం ఈ స్ట్రైక్ ప్రైస్లో ఇన్ ద మనీలో తీసుకోవాలనుకో, బై చేసామనుకో, సో ఇక్కడ ఇమ్మీడియట్గా మనకి బై అనేది ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ కవర్ ఆర్డర్ ఉంటుంది, బ్రాకెట్ ఆర్డర్ ఉంటుంది, మనం ట్రిగర్ ప్రైస్ పెట్టుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, టార్గెట్ పెట్టుకోవచ్చు. సో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి అదే సెల్ చేసుకోవాలనుకుంటే సెల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడే మనం సెల్ చేయాలంటే క్యాపిటల్ ఎక్కువ అవసరము, బై చేయాలంటే కొద్దిగా క్యాపిటల్ తక్కువ అవసరము. సో ఇది మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది కాల్ సైడ్ బై చేయాలి అని అనుకుంటే మనం కాల్ సైడ్కి అమౌంట్ తక్కువ పడుతుంది. అదే సెల్ చేయాలనుకో ఎక్కువ అమౌంట్ పడుతుంది. అదేవిధంగా మనకి ఇటు పుట్ సైడ్ అనుకో, పుట్ సైడ్ కూడా మార్కెట్ డౌన్ వస్తుంది, మార్కెట్ కింద పడుతుంది అనుకున్నప్పుడు వీటిని బై చేయాలి. సో బై చేసేటప్పుడు ఇక్కడ ఈ విధంగా చూసుకున్నట్టయితే సపోజ్ ఇక్కడ ఇందామని, సో ఈ విధంగా చూసుకున్నాక బై చేశాను. సో ఇక్కడ ఇమ్మీడియట్గా మనకి ఈ స్ట్రైక్ ప్రైస్లో ఒక క్వాంటిటీ 25. సో ఈ విధంగా ట్రిగర్ ప్రైజ్ అని వస్తుంది. ఆర్డర్ పెట్టేస్తే మన ఆటోమేటిక్గా దీనికి ఎంత క్యాపిటల్ అవసరం అనేది కూడా ఇక్కడే ఇచ్చేస్తుంది. మనం చార్ట్ అనేది ఇక్కడ క్లియర్గా మనం వెంటనే ఇక్కడే మనం చూసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకా డెప్త్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్లోనే ఎంత మన స్ట్రైక్ ప్రైస్ ఎంత, బిడ్ ఎంత, ఆఫర్ ఎంత నడుస్తుంది అనేది, బై సెల్ ఎంత అనేది ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ అలర్ట్ కూడా చూసుకోవచ్చు. మనం పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్కి వస్తే మనకి అలర్ట్ ఇవ్వాలనే దాన్ని కూడా పెట్టుకోవచ్చు. క్రియేట్ జీటీటీ ఆర్డర్ అంటే మనము ఆఫ్ ద మార్కెట్లో కూడా పలానా ప్రైస్ వస్తే మనం జీటీటీలో ఆర్డర్ పెట్టుకొని వదిలేస్తే మళ్ళీ మార్కెట్ టైంలో ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది హిట్ అవుతుంది. సో ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది. సో తర్వాత మనకి ఇక్కడ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకి ఎక్స్పైరీ. సో ప్రతి మంత్ ఎక్స్పైరీ ఉంటుంది. ఈ ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోవచ్చు మనం. ఈరోజు అంటే నిఫ్టీ అనుకో ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పైరీ May 30 అంటే నెక్స్ట్ థర్స్డే అన్నట్టు. సో ఆ థర్స్డేకి అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మంత్ వస్తుంది. ఇది నిఫ్టీది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కావాలనుకో, సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే ఆటోమేటిక్గా మనకి ఆప్షన్ చైన్ అనేది డేటా ఏర్పడిపోతుంది మనకి ఇక్కడ. సో మనము క్లియర్గా మనం సపోజ్ నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి.
సో ఇమ్మీడియట్గా నేను ఈ ఇన్ ద మనీలో, అంటే ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైనా ఇక్కడ 48,000 ఎట్ ద మనీలో ఉంది. సో ఇన్ ద మనీలో అంటే ఒక 3 పాయింట్స్ పైన మనం బై చేయాలనుకో, సో ఇమ్మీడియట్గా నాకు సో ఇక్కడ బై చేయొచ్చు. సో బై చేయాలనుకుంటే, సో నేను ఇక్కడ ఇమ్మీడియట్గా బై చేయాలంటే నేను ఇక్కడ దీని చార్ట్లోకి వెళ్ళాలనుకో, సపోజ్ ఇమ్మీడియట్గా ఈ చార్ట్లోకి వెళ్ళగలను. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇమ్మీడియట్గా చార్ట్లోకి వెళ్ళిపోతా, అక్కడ ఇమ్మీడియట్ చార్ట్లోకి వెళ్ళిపోతా. సో ఈ విధంగా మనకి చార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ విధంగా మనకి 22,700 స్ట్రైక్ ప్రైస్ 324 ఈ విధంగా మనకి ఓపెన్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఇమ్మీడియట్గా బై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చార్ట్ చూసుకున్నాగానే మనకి ఇక్కడ సపోర్ట్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది అనేది కనపడదు అనుకో. సపోజ్ ఇక్కడ మనం చూసుకున్నాం అనుకో, ఇక్కడ మనకి క్లియర్గా చూసుకుంటే సపోజ్ లాంగ్ తీసుకోవాలనుకో, మార్కెట్ ఈ విధంగా సపోర్ట్ తీసుకుంటుంది అనుకో, సపోజ్ ఇక్కడ. సో ఈ విధంగా, సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ విధంగా మనకి ఒక సపోర్ట్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది మార్కెట్. సో అదేవిధంగా మనకి మళ్ళీ ఈ ఏరియాలో వస్తే బై చేస్తా అనేది ఉన్నదంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు, చిన్న స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకొని. సో ఈ విధంగా మనం ఇమ్మీడియట్గా అక్కడే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఎంత అంటే ఇక్కడ ఇండికేటర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఉంటుంది. సో ఈ మూవింగ్ యావరేజ్ని చూసుకున్నాం అనుకో, సపోజ్. సో ఈ విధంగా మనం మార్కెట్ చూసుకున్నట్టయితే ఈరోజు మార్కెట్ చూసుకున్నాం అనుకో, సో ఈ విధంగా మార్కెట్, సో ఈరోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో తర్వాత ఈ విధంగా పైకి క్లోజ్ అయింది. సో మనం ఈ విధంగా మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో ఆ ఏరియాలో అప్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మార్కెట్ ఈ విధంగా కిందికి వచ్చేసింది. తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. ఇది ఈ 9 EMA పైన క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ని ఇమ్మీడియట్గా ఆడబెట్టేసి సో ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ విధంగా మనకి ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 1:2. సో మనకి ఈ విధంగా వచ్చేసింది. సో ఇదంతా సైడ్ వేస్ మార్కెట్ అని చేసుకోవచ్చు. ఇదంతా మనకి ఒక రకంగా, సో అంటే మనకి ఫ్రెండ్లీగా చూసుకున్నట్టయితే ఇది. సో ఇదంతా సైడ్ వేస్ మార్కెట్ ఒక రకంగా చూసుకుంటే. మార్నింగే ఇదంతా ప్రాఫిట్ వచ్చింది, తర్వాత ఇదంతా ఒక రేంజ్లోనే ఉంది. సో ఈ విధంగా మనకి తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. లేదు ఇమ్మీడియట్గా మనకి ఆప్షన్ చైన్లోకి వెళ్ళాలి అనుకుంటే ఆప్షన్ చైన్లోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం నిఫ్టీ చూసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీ చూసుకోవచ్చు, తర్వాత ఇమ్మీడియట్గా ఫిన్ నిఫ్టీ చూసుకోవచ్చు. ఫిన్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ఉంది. తర్వాత ఇక్కడ మనకి మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా మనం ట్రేడ్ చేయాలనుకుంటే ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడదామని, సో ఇది కాల్ సైడ్, పుట్ సైడ్. సో ఏదంటే అది మనం ఇమ్మీడియట్గా ఇక్కడే మనం పంచి కొట్టచ్చు. సో తర్వాత ఇంకేమైనా మనకి ఇక్కడ స్టాక్స్ కూడా ఉన్నాయి. సో సపోజ్ యాస్ట్రల్ ఉంది. సపోజ్ ఇది అంటే మన స్టాక్స్ని కూడా ఫ్యూచర్ అంటే కాల్ బై చేయొచ్చు, పుట్ బై చేయొచ్చు. ఈ విధంగా మనకు కొన్ని స్టాక్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే యాస్ట్రల్, కెనరా బ్యాంక్, ఎస్కార్ట్స్. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎస్కార్ట్స్ అనుకో, సో 275 క్వాంటిటీ, 113కి ట్రిగర్. సో మనం అక్కడ చార్ట్ని అనాలిసిస్ చేసుకొని ఇమ్మీడియట్గా ఇక్కడ మనం వీటికే వచ్చేసి మనం దీన్ని గ్రాన్యూల్స్, తర్వాత ఇదంతా. సో ఇవన్నీ మనం ఆప్షన్ చైన్లోనే మనం చాలా ఈజీగా దీన్ని ట్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనం అనాలిసిస్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ నిఫ్టీ చూసుకున్నాం అనుకో, నిఫ్టీ కూడా మనకి మూమెంట్ ఎలా ఉందని చూసుకున్నాం అనుకో, ఇక్కడ కొన్ని ఇండికేటర్స్ కూడా ప్లే చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఎక్కువ చార్ట్స్ కావాలనుకో, సపోజ్ ఇక్కడ మనకి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కావాలనుకో, మనం బ్యాంక్ నిఫ్టీని యాడ్ చేసుకోవచ్చు. ఇండెక్స్ చార్ట్లను కూడా ఇమ్మీడియట్గా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి చార్ట్లు కూడా, సో ఇది ప్యారలల్గా మనకి ఈరోజు మార్నింగ్ చూసుకున్నాం అనుకో, సపోజ్ మనకి ఇది 10 నిమిషాల క్యాండిల్. సో ఇక్కడ 1 మినిట్ క్యాండిల్ ఉంది, 2 మినిట్స్ క్యాండిల్, 3 మినిట్స్, 5 మినిట్స్ క్యాండిల్. ఇవన్నీ మనం ఈజీగా ఇక్కడే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 21 ఈరోజు 21వ తారీఖు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే నిఫ్టీ ఈ విధంగా 1 వేలో వెళ్ళింది. సో ఇది అనుకో మనకి ఇక్కడ. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మార్కెట్, సో బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా వెళ్ళింది కానీ పైకి ఎక్కడ వెళ్ళలేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా మంచి మూమెంట్ ఇచ్చింది. సో ఈ విధంగా మనం ఇంకా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా నీకు ఎక్కువ కాలమ్స్ ఎక్కువ కావాలనుకో ఇంకా మనం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా సో మనకి ఎక్కువ ఇది బ్యాంక్ నిఫ్టీ. తర్వాత ఇక్కడ మనం హెచ్డిఎఫ్సి పెట్టుకోవచ్చు. హెచ్డిఎఫ్సి ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ఉంటుంది. తర్వాత నిఫ్టీలో చూసుకున్నట్టయితే రిలయన్స్ ఎక్కువ ఉంటుంది, రిలయన్స్ వెయిటేజ్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఈ విధంగా మనం దాని మూమెంట్స్ కూడా క్యాచ్ చేసుకుంటూ ఉండొచ్చు మనం ఇమీడియట్గా 4 క్యాండ్స్. సో ఈ విధంగా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీటన్నిటికి ఇండికేటర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నాం అనుకో మనకు డైరెక్షన్ అనేది తెలుస్తుంది. సో మూవింగ్ యావరేజ్ చూసుకున్నాం అనుకో, సో ఈ విధంగా. సో ఇక్కడ కూడా మనకి డైరెక్షన్ అనేది తెలుస్తుంది. సో ఇదైతే
ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ ఉందో మార్కెట్ కంప్లీట్గా అప్ సైడ్ అనేది మనకి డైరెక్షన్ ఇస్తుంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ని కూడా పెట్టుకోవచ్చు, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. సో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ సో ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మార్కెట్ ఏ విధంగా ఉంది, సో దీని మూమెంటం ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సో ఇది స్ట్రెంత్స్. సో ఈ విధంగా మనం ట్రేడింగ్ చేస్తూ ఇమ్మీడియట్గా దాని మూమెంట్స్ అనేటివి క్యాచ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆర్డర్స్లోకి వెళ్ళొచ్చు. సో ఆర్డర్స్ తర్వాత మనకి ఇక్కడ సో చూసుకోవచ్చు టాప్ గెయినర్స్ ఏమైనా ఉన్నాయా. సపోజ్ ఈరోజు చూసుకున్నట్టయితే గెయినర్స్ ఏంటి అని అంటే, సో ఇవన్నీ గెయినర్స్ అనేవి 9% బాలకృష్ణ ఇవన్నీ. సో ఇక్కడ గెయినర్స్ ఉన్నాయి. సో లూజర్స్ అనేవి కూడా మనకి ఇక్కడ చూసుకున్నాం అనుకో లూజర్స్. సో లూజర్స్ అంత లాస్లో ఉన్న స్టాక్స్ ఏంటి అనేవి ఇమీడియట్గా మనకి ఇక్కడ కనబడుతుంది. సో తర్వాత మనకి ఇంకా 52 వీక్స్లో ఏమన్నా డీటెయిల్స్ అని 52 వీక్స్ అంటే ఒక సంవత్సరం హైలో ఏవేవి ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇవన్నీ స్టాక్స్ అన్నీ కనబడుతుంటాయి. ఇక్కడ ఇమ్మీడియట్గా మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. సో అదేవిధంగా మనం 52 వీక్ లో ఉందనుకో మనకి ఏవైతే ఉన్నాయో ఇవి 52 వీక్ లోలో ఉన్నాయి ఇవి అన్ని స్టాక్స్. సో 52 వీక్ హైలో ఉన్న స్టాక్స్ అన్ని ఇవన్నీ. సో అశోక్ లైలాండ్ ఇవన్నీ మనం ఇలా చూసుకోవచ్చు. సో వాటి చార్ట్స్ని కూడా ఇమ్మీడియట్గా మనం ఎక్కడదంటే ఈ సపోజ్ ఇది అనుకో, సో అదానీ పవర్ అనుకో ఇమ్మీడియట్గా మనం ఆ చార్ట్లోకి వెళ్ళిపోవచ్చు అక్కడే. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దాని మూమెంట్ ఏముంది ఎలా ఉంది అనేది ఇమ్మీడియట్గా చూసుకొని మనం ఇక్కడ పంచప్ కొట్టవచ్చు. సో ఇక్కడ మనకి మామూలుగా ఇక్కడ వాల్యూమ్ కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. సో ఒక వాల్యూమ్ తర్వాత మనం వెంటనే మనం ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయొచ్చు. సో ఇది ఇక్కడ హై ఉంది. సో ఇది హైని బ్రేక్ చేసేసినట్టుంటే మనకి ఇక్కడ సో మనం ఈ విధంగా మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకున్నా మనకి ఇక్కడ. సో ఈ విధంగా మనకి ఈ విధంగా ఇక్కడ ఇమ్మీడియట్గా మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 52 వీక్స్ హైని కానీ లోని కానీ సో ఈ విధంగా మనకి సో ఇక్కడనే మనం ఏ స్టాక్స్లోనైనా ఇమ్మీడియట్గా క్విక్గా మనం చార్ట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ వర్షన్లో కూడా మనం ఏ విధంగా ఓపెన్ చేయాలంటే యాంట్ అనేది సో ఇది ఒకటి మొబైల్ వర్షన్ని. సో దీన్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మనకి ఫండ్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం అనేది మనం ఈ విధంగా చూసుకోవచ్చు. ఫండ్ని ఇమీడియట్గా ఫండ్ యాడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా మనకి ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంటుంది, పోర్ట్ఫోలియో ఉంటుంది. సో పోర్ట్ఫోలియోలో మన పొజిషన్స్ ఏంటంటే మనం ఏమన్నా ట్రేడ్ తీసుకున్నాం అనుకో మనకి ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ మనకి పిఎన్ఎల్ అనేది కనపడుతూ ఉంటుంది. సో హోల్డింగ్స్ మనం ఏమన్నా స్టాక్స్ ఇన్వెస్ట్ చేసామనుకో మనం ఏమన్నా ఎస్బీఐలో కానీ హెచ్డిఎఫ్సిలో కానీ కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకున్నామనుకో సో అవి హోల్డింగ్లో మనకి ఇక్కడ కనబడుతుంది. ఇన్వెస్ట్ ఎంత చేసాము, కరెంట్ వాల్యూ ఎంత అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అదే డాష్ బోర్డ్లో మనం వీడికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ మొత్తం ఆప్షన్ చైన్ అనేది కనబడుతుంది. అలర్ట్స్ ఉంటాయి. అలర్ట్స్లో మనం ఆ పర్టికులర్ ప్రైస్లో మనం కొనాలనుకుంటే అలర్ట్స్ అనేవి మనం పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ స్కీనర్స్ ఉన్నాయి, సెక్టార్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆప్షన్ చైన్కి వెళ్ళామనుకో మనము ఇక్కడ మనం ఇందాక చూసుకున్నట్టు డాష్ బోర్డ్లో చూసుకున్నట్టు ల్యాప్టాప్ మీద మనం అదేవిధంగా మొబైల్లో కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇందామని సో ఇది 22,529 అనేది ఇందామని, ఇటు సైడ్ కాల్ ఉంది, ఇటు సైడ్ పుట్ ఉంది. సో ఇందామని అవుట్ ఆఫ్ ద మనీ, తర్వాత ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఎట్ ద మనీ ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇమ్మీడియట్గా అదే ప్లేస్లో ఇక్కడ మనం ఇక్కడ ఈ విధంగా బై కానీ సెల్ కానీ మనం ఇక్కడనే మనం చేసుకోవడానికి ఉంటుంది. సో అదేవిధంగా మనం ఇక్కడికి సో ఇక్కడ మనకి ఆప్షన్ చైన్లో మనము ఇక్కడ మనం కావాలంటే బ్యాంక్ నిఫ్టీ కావాలనుకో బ్యాంక్ నిఫ్టీని కూడా మనం ఇక ఎంత ప్రైస్లో నడుస్తుంది అనేది మనం కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనం. సో అదేవిధంగా మనకి ఇక్కడ తర్వాత అలర్ట్స్, తర్వాత స్క్రీనర్స్ అనుకో స్క్రీనర్స్లో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఆప్షన్స్ని చూసుకోవచ్చు. తర్వాత ఫీచర్స్ డేటా ఎంత నడుస్తుంది ఫ్యూచర్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వెంటనే టాప్ గెయినర్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈరోజు ఎర్లీ మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 9:30 కల్లా 15 మినిట్స్లో టాప్ గెయినర్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆ మార్కెట్ ఎండ్ అయిన తర్వాత కూడా టాప్ గెయినర్స్ ఏమి ఉన్నాయి ఇక 9% బాలకృష్ణ, తర్వాత మిగతావన్నీ సో ఈ విధంగా 7%, 6% అనేవి స్టాక్స్ అనేవి క్లోజ్ అయ్యాయి టాప్ గెయినర్స్. అదేవిధంగా టాప్ లూజర్స్ అనేవి కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వాటిని మళ్ళీ నెక్స్ట్ డేకి వాటి ప్యాటర్న్ ఎలా ఉందనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ 52 వీక్ హై అనేది చూసుకోవచ్చు ఏ స్టాక్స్ అనేవి. తర్వాత మనకి ఇక్కడ 52 వీక్స్ లో అనేవి ఏ స్టాక్స్ ఉన్నాయి వాటిని రేడార్లో పెట్టుకోవడానికి ట్రై చేసుకోవచ్చు దాటిని. సో అదే సెక్టార్స్ చూసుకున్నాం అనుకో సెక్టార్స్ ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనేవి ఉన్నాయి. సో అవి ఏవేవి అని అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ ఐటీసీ, హిందుస్థాన్ లివర్, నెస్ట్లే, టాటా కన్జ్యూమర్స్, బ్రిటానియా, డాబర్, గోడ్రేజ్, మ్యారికో. సో ఇవన్నీ ఫాస్ట్ కన్జ్యూమర్ గూడ్స్. తర్వాత ఐటీ సెక్టార్లో చూసుకున్నాం అనుకో ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, టెక్ మహేంద్ర, మైండ్ ట్రీ, ఎల్టీఐ,
తర్వాత ఎల్ఎన్టీ. సో ఈ విధంగా మనం టీసీఎస్ ఇవన్నీ మనకు ఐటీ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మీడియా సెక్టార్లో చూసుకున్నట్టయితే మనకు సన్ టీవీ, పీవీఆర్, తర్వాత డిష్ టీవీ. సో ఈ విధంగా మనకి మీడియాలు ఉన్నాయి. మెటల్ సెక్టార్లో మనకి స్టాక్స్ ఉన్నాయని చూసుకున్నట్టయితే హిండాల్కో ఉంది, టాటా స్టీల్, అదాని, జేఎస్డబ్ల్యూ స్టీల్, తర్వాత ఎన్ఎండిసి, సెయిల్. సో ఈ విధంగా మనం మెటల్స్లో వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని అంటే పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా. ఆయిల్ అండ్ గ్యాస్లో చూసుకున్నాం అనుకో మనకి ఇక్కడ మన ఏ ఉన్నాయి ఇందులో దాటిని అనాలిసిస్కి మనం చూసుకోవచ్చు. వాటి చార్ట్ని కూడా అనాలిసిస్ చేసుకోవడానికి కుదురుతుంది. తర్వాత ఫార్మా సెక్టర్లో చూసుకున్నట్టయితే డివిసి ల్యాబ్, సిప్లా, డాక్టర్ రెడ్డిస్, సో బయోకాన్, సో ఇవన్నీ లూపిన్, ఆల్కెమ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఇక్కడ రియాలిటీ సెక్టార్లోకి వెళ్ళిపోతే మనకి కొన్ని సెక్టార్స్ ఉన్నాయి. సో వీటిని మనం కూడా చూసుకోవచ్చు. సో ఆటోమొబైల్ సెక్టార్స్ చూసుకోవచ్చు. సో టాటా మోటార్స్లో మనం కొనాలనుకో ఇక్కడ బై సెల్ ఇమీడియట్గా ఇక్కడ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. జీటీటీ ఆర్డర్ అంటే మనకు పర్టికులర్ ప్రైస్ వస్తేనే కొంటా, ఇన్ని స్టాక్స్ కొంటా అంటే మనం ఇక్కడనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అది ఎప్పుడైనా రావచ్చు, వారంలో కావచ్చు, నెల తర్వాత రావచ్చు. సో మనకు ఇష్టం వచ్చిన ప్రైస్కి అది ఎప్పుడు వస్తుందో ఆ వచ్చిన ప్రైస్ రోజే మనకి ఆటోమేటిక్గా మనకి అకౌంట్లో మనకి మనీ ఉంటే ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది. మనం ఆ డిస్కౌంట్ ప్రైస్లో మనం కొనడానికి ఈ జీటీటీ ఆర్డర్ అనేది మనం వాడుకోవచ్చు. సో అదేవిధంగా మనం సపోజ్ మనకి ఇష్టం వచ్చిన స్టాక్స్ మీద జీటీటీ ఆర్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇమీడియట్గా మనం మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, హై ఎంత, లో ఎంత, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఇక్కడ చార్ట్ ఇమీడియట్గా చార్ట్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ చార్ట్లో కూడా మనం 1 hour చార్ట్లో కూడా మనం ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఎంత ప్రైస్లో ఉంది అనేది మనం ఇక్కడ ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్, ఆటోమొబైల్ సెక్టార్, మన బ్యాంకింగ్ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి, వాటి పర్ఫార్మెన్సెస్ ఏమున్నాయి. ఈరోజు ప్లస్ చూసుకుంటే ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, తర్వాత తర్వాత ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్ ఇవి నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో ఆ విధంగా మిక్స్డ్గా ఉన్నాయనేది మనం సెక్టార్ వైజ్గా చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇండిసెస్ అంటే మనకు నిఫ్టీ 50 ఉంది ఇండెక్స్, తర్వాత నిఫ్టీ బ్యాంక్ ఉంది, తర్వాత ఇండియా విక్స్ ఎంత ఉంది అంటే 21 అంటే హై వాలటైలిటీ అంటే ఇక్కడ ఎక్కువగా వాలటైలిటీ ఎక్కువ ఉన్నట్టు 21 అంటే. సో ఫిన్ నిఫ్టీ ఉంది, సెన్సెక్స్ ఉంది. తర్వాత అదేవిధంగా మనకి ఇక్కడ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలనుకో కొద్దిగా అమౌంట్ ఎక్కువ అవసరము. 1 lakh, 1.5 lakh, 2 lakhs దాకా మనకి ఎక్కువ అవసరం 1 lakకే. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్, గోల్డ్, తర్వాత USD/INRలో కూడా మనం చేసుకోవాలనుకుంటే, క్రూడ్ ఆయిల్ కమోడిటీలో కూడా చేసుకోవాలనుకుంటే మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇంకేమైనా IPOలో మనం ఏమన్నా అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ని కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది మనకు. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఫండ్ ఎంత ఉంది, మార్జిన్ ఎంత అవైలబుల్ అనేది మనం కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్డర్స్ ఆర్డర్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ అయినాయి అనుకో అవి చూసుకోవచ్చు. పెండింగ్ ఆర్డర్స్, మనం ఏమైనా ఆర్డర్స్ పెండింగ్ ఉంటే మనం చేసుకుని నిఫ్టీ 50 స్టాక్స్ అన్నీ ఉన్నాయి, 50 స్టాక్స్. సో వీటి ఎంత పర్సంటేజ్ ఈరోజు క్లోజ్ అయ్యాయి, ఎంత పర్సంటేజ్ ఈరోజు ప్లస్లో క్లోజ్ అయ్యాయి, మైనస్లో క్లోజ్ అయ్యాయి అనేది మనం చెక్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారాగానే. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో ఏమి ఉన్నాయి, సెన్సెక్స్లో ఏ ఉన్నాయి. తర్వాత మనం ఇష్టం వచ్చింది మనకు నచ్చిన ఏమన్నా ఉంటే ఇందులో లిస్ట్ అవుట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఏ విధంగానైనా సో ఎస్బీఐ అని. సో ఈ విధంగా మనకి ఏదైనా మనకి నచ్చిన స్టాక్ని ఇక్కడ యాడ్ చేసుకొని మనం ఇక్కడ ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో ఆర్డర్స్ని. సో అది ఫ్రెండ్స్, మీకు దీని కంప్యూటర్ ద్వారా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. చార్ట్స్ని ఈజీగా అక్కడే పంచప్ చేసుకోవచ్చు. మొబైల్ని కూడా ఈజీగా మనం అన్నీ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మొబైల్ ఫ్రెండ్లీ ఉంది. సో దీన్ని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు ఇదే విధంగా మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.